అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడైనా స్టాక్ మార్కెట్ గురించి విని ఉంటారు కదా. సెన్సెక్స్ ఈ రోజు 500 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ పడిపోయింది. ఇవన్నీ మనం ప్రతిరోజు వార్తల్లో చూస్తుంటాం. కానీ మనలో చాలా మందికి ఈ మాటలు కొంచెం క్లిష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే జూదం లాంటిది లేదా అది ధనవంతుల ఆట అని. కానీ నిజంగా అలా కాదు. స్టాక్ మార్కెట్ అనేది మన ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటిది. ఇది దేశంలో వ్యాపారాలు ఎదుగుదలకు, ఆర్థిక స్థిరత్వానికి ప్రతిబింబం. ఇక్కడ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి డబ్బు పొందుతాయి. మన వంటి పెట్టుబడిదారులు ఈ కంపెనీలో భాగస్వాములు అవుతారు. అంటే అది కేవలం డబ్బు ఆట కాదు, ఇది వ్యాపారంలో భాగస్వామ్యం అన్నమాట. ఉదాహరణకి మీరు రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి వంటి కంపెనీల్లో ఒక షేర్ కొంటే మీరు ఆ కంపెనీకి ఒక చిన్న యజమానిగా మారిపోతారు. ఆ కంపెనీ లాభం ఆగితే మీరు కూడా లాభపడతారు. కంపెనీ నష్టపోతే మీరు కూడా నష్టపోతారు. అందుకే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవడం అంటే కేవలం డబ్బు సంపాదించడం కాదు, ఆర్థిక జ్ఞానం పెంచుకోవడం అన్నమాట. ఇవాళ మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, లాభాలు ఎలా వస్తాయి, రిస్క్ ఏమిటి, ఇంకా స్మార్ట్ గా పెట్టుబడి పెట్టే మార్గాలు ఏమిటి అన్న విషయాలపై అంత సింపుల్ గా మన రోజువారీ జీవితానికి దగ్గరగా ఉండే ఉదాహరణలతో చెబుతాను. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది మీ ఆర్థిక ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మరి ముందుగా మనం అర్థం చేసుకోవాల్సింది అసలు షేర్ అంటే ఏమిటి. ఇది కంపెనీని ఒక పిజ్జాలా ఊహించండి. ఆ పిజ్జాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ప్రతి ముక్క ఒక షేర్ అవుతుంది. అంటే కంపెనీకి చిన్న చిన్న భాగాలుగా విభజించి ఆ భాగాలను మనలాంటి పెట్టుబడిదారులు అమ్మడం లేదా అదే షేర్ మార్కెట్. ఉదాహరణకి రిలయన్స్ కంపెనీకి మొత్తం 100 కోట్ల షేర్లు ఉన్నాయనుకోండి. మీరు ఒక షేర్ కొంటే మీరు రిలయన్స్ లోని 100 కోట్లలో ఒక భాగస్వామి. అంటే మీరు ఆ కంపెనీకి చిన్న యజమాని అవుతారు. ఇప్పుడు రిలయన్స్ లాభాలు సంపాదిస్తే దాన్ని ఒక భాగం మీరు కూడా పొందుతారు. దీన్ని డివిడెంట్ అంటారు. ఇంకా ఒక పెద్ద ప్రయోజనం ఏమిటంటే మీ షేర్ ధర పెరిగితే మీరు దాన్ని ఎక్కువ ధరకు దాని లాభాన్ని పొందవచ్చు. దీన్నే క్యాపిటల్ గెయిన్ అంటారు. ఉదాహరణకు మీరు 1000 రూపాయలకు ఒక షేర్ కొన్నారు. కొన్ని నెలల తర్వాత అదే షేర్ 1500 అయింది. ఇప్పుడు మీరు అమ్మితే 500 రూపాయల లాభం వస్తుంది. అయితే అది ఎప్పుడు ఇలా ఉండదు, ఎందుకంటే షేర్ ధరలు ఎప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి. మార్కెట్ పరిస్థితులు, కంపెనీ పనితీరు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ దానిపై ప్రభావం చూపుతాయి. అందుకే షేర్లు కొనే ముందు కంపెనీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే అది మన డబ్బు, దాన్ని ఎక్కడ పెట్టాలో తెలివిగా నిర్ణయించాలి. ఇక ముందు భాగంలో మనం తెలుసుకోబోయేది స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, సెన్సెక్స్, నిఫ్టీ అంటే ఏమిటి, అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అన్న విషయాలపై చర్చిద్దాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఈ స్టాక్ మార్కెట్ అసలు ఎలా పనిచేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ఇది కొనుగోలుదారులు అంటే బయ్యర్స్ మరియు అమ్మేవారు అంటే సెల్లర్స్ కలిసి ఒక పెద్ద మార్కెట్ లాంటిది. కానీ వెజిటబుల్స్ మార్కెట్ లో మామూలు కూరగాయలు అమ్ముతారు కదా, ఇక్కడ కంపెనీ షేర్లు అమ్ముతారు, కొంటారు. భారతదేశంలో 2 ప్రధాన మార్కెట్లు ఉన్నాయి. ఒకటి బిఎస్సి, 2 ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవే మన దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు అన్నమాట. ఇక్కడ లీస్ట్ అయిన కంపెనీల షేర్లు మనం ట్రేడ్ చేయవచ్చు, అంటే కొనుగోలువచ్చు, అమ్ముకోవచ్చు. ఇప్పుడు మీరు ఒక షేర్ కొనాలంటే ఏం చేయాలి? మీరు నేరుగా మార్కెట్ కి వెళ్ళలేరు. దానికోసం మనం బ్రోకర్ లేదా ట్రేడింగ్ యాప్ అవసరం అవుతుంది. ఉదాహరణకు జెండా, జీరోదాన్, గ్రో యాప్, అప్స్టాక్, ఏంజల్ బ్రోకింగ్ లాంటి ప్లాట్ఫామ్స్ అన్నమాట. ఇవి మనకు మధ్యవర్తుల్లాగా పనిచేస్తాయి. మన ఆర్డర్ ని మార్కెట్ లో మంచి షేర్ కొనడం లేదా అమ్మడం జరిగేలా చేస్తాయి. ఉదాహరణకు మీరు గ్రోలో రిలయన్స్ షేర్ కొన్నారు, ఆర్డర్ ఎన్ఎస్సి లేదా బిఎస్సికి వెళ్తుంది. అక్కడ ఎవరో ఒకరు అమ్మే వ్యక్తి ఉంటే డీల్ కంప్లీట్ అవుతుంది. ఇలా ప్రతి సెకండ్ వేల సంఖ్యలో లావాదేవీలు జరుగుతుంటాయి. అందుకే దీనిని లైవ్ మార్కెట్ అంటారు. అక్కడ ధరలు ప్రతి క్షణం మారుతూ ఉంటాయి. ఒక నిమిషంలో షేర్ ధర 1000 రూపాయలు ఉంటే మరో నిమిషానికి 995 లేదా 1000 రూపాయల 10 రూపాయలు కావచ్చు. ఇది కంపెనీ పనితీరు, వార్తలు, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఘటనలు ఇవన్నీ ఆధారపడి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ అనేది వేలాది మంది పెట్టుబడిదారులు కలిసి ఒక ఆర్థిక ఆట స్థలం. ఇక్కడ జ్ఞానం ఉన్నవారే స్మార్ట్ గా ఆడతారు. ఇప్పుడు మనం తరచుగా వింటూ ఉంటాం సెన్సెక్స్,
500 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 100 పడిపోయింది అని. కానీ ఈ సెన్సెక్స్ నిఫ్టీ అంటే ఏమిటి? సింపుల్ గా చెప్పాలంటే ఒక స్టాక్ మార్కెట్ కి థర్మామీటర్ లాంటివి. మన శరీరానికి ఉష్ణోగ్రత కొలిచే థర్మామీటర్ అంటే ఆర్థిక మార్కెట్ కు సెన్సెక్స్ నిఫ్టీ లాంటి సూచీలు ఉంటాయి. సెన్సెక్స్ ఇది బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన సూచి. ఇందులో భారతదేశంలో 30 పెద్ద కంపెనీల షేర్లను లెక్కలోకి తీసుకుంటారన్నమాట. ఉదాహరణకు రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి, ఇన్ఫోసిస్, ఐటీసీ మొదలైన కంపెనీలను. అదే నిఫ్టీ అంటే ఇది ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన సూచి. ఇందులో టాప్ 50 కంపెనీలను లెక్కలోకి తీసుకుంటారు. అంటే ఈ కంపెనీల షేర్ ధరలు పెరిగితే సెన్సెక్స్ నిఫ్టీ కూడా పెరుగుతాయి, తగ్గితే ఇవి కూడా పడిపోతాయి. ఇది మనకు ఒక మార్కెట్కి ఒక సారాంశ దృశ్యం ఇస్తుంది. ఉదాహరణకు ఒక డాక్టర్ మన శరీరానికి టెంపరేచర్ చూసి మన ఆరోగ్యం అంచనా వేస్తాడు కదా, అలాగే సెన్సెక్స్ నిఫ్టీ ద్వారా మార్కెట్ ఆరోగ్యం అంచనా వేయవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సెన్సెక్స్ నిఫ్టీ పెరిగితే మార్కెట్లో పెట్టుబడిదారులు ఉత్సాహంగా ఉన్నారని అర్థం, పడిపోతే భయపడి అమ్మేస్తున్నారని అర్థం. కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం, ఇవి రోజువారీ మార్పులు చూపుతాయి. దీనిని చూసి వెంటనే పెట్టుబడి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే తెలివైన పెట్టుబడిదారుడు ఎప్పుడూ అడుగుతాడు, మార్కెట్ పడిపోయిందా, నా అవకాశమా ఉందా లేదా అని భయపడుతుంటాడు. స్మార్ట్గా నిర్ణయం తీసుకుంటాడు. మరి ఇప్పుడు చూద్దాం, స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు ఎంతకాలం పెట్టాలి? ఇది చాలా మందికి పెద్ద సందేహం. ముఖ్యంగా 2 రకాల పెట్టుబడులు ఉంటాయి. ఒకటి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రెండవది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కొద్ది రోజులు లేదా నెలల్లో లాభం పొందే ప్రయత్నం. ఇది ఒక రకంగా ట్రేడింగ్ అంటారు. ఉదాహరణకు రాము అనే వ్యక్తి ఈ వారం ఇన్ఫోసిస్ షేరు 1500కు కొన్నాడు. 2 రోజుల్లో అది 1550కి పెరిగింది. అతను అమ్మేశాడు, అప్పుడు 50 రూపాయలు లాభం పొందాడు. ఇదే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది వేగంగా లాభం ఇస్తుంది, కానీ రిస్క్ కూడా ఎక్కువ. ఎందుకంటే మార్కెట్ ఒక్క రోజులో కూడా పడిపోవచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే విధానం. ఇది పేషెన్స్ ఉన్న వారికి సరైన మార్గం. ఉదాహరణకు అనిత 2010లో 100 రూపాయలకు టీసీఎస్ షేరు కొన్నది. ఇప్పుడు అది 4000కు పైగా పెరిగింది. అంటే దీర్ఘకాలికంగా పెట్టుబడి వలన 40 రెట్ల లాభం పొందింది. దీర్ఘకాలంలో కంపెనీ గ్రోత్, లాభాలు, డివిడెండ్లు ఇవన్నీ కలిసి మన పెట్టుబడిని పెంచేస్తాయి. అంటే మన పెట్టుబడిని బలపరుస్తాయి. సింపుల్గా చెప్పాలంటే షార్ట్ టర్మ్ గాలివానల మధ్యలో పడవ నడపడం లాంటిది. లాంగ్ టర్మ్ అంటే సముద్రంలో గమ్యం చేరే ఓడ లాంటిది. రిస్క్ తక్కువగా ఉండాలి, స్థిరమైన లాభాలు రావాలి అనుకుంటే దీర్ఘకాలం పెట్టుబడులు ఉత్తమం. కానీ మార్కెట్ గురించి అనుభవం ఉన్న వారికి కొంత షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కూడా పక్కాగా ఉపయోగపడుతుంది. అందుకే మీ లక్ష్యం, మీ రిస్క్ సామర్థ్యం చూసుకొని పెట్టుబడి కాలాన్ని నిర్ణయించాలి. మరి ఇప్పుడు తెలుసుకుందాం, స్టాక్ ధరలు ఎలా పెరుగుతాయి, ఇవి ఎందుకు పడిపోతాయి అని ఎలా అంచనా వేయాలి అనే విషయాలపై చర్చిద్దాం. ఇప్పుడు మనం తరచూ వింటాం, రిలయన్స్ షేరు ఈ రోజు పెరిగింది, ఇన్ఫోసిస్ షేరు ఈ రోజు పడిపోయింది. కానీ ధరలు ఎవరు నిర్ణయిస్తారు? అవి ఎందుకు మారుతాయి? సింపుల్ గా చెప్పాలంటే షేర్ ధరలను నిర్ణయించేది సప్లై మరియు డిమాండ్. డిమాండ్ ఎక్కువైతే ధర పెరుగుతుంది, డిమాండ్ తక్కువైతే ధర పడిపోతుంది. ఉదాహరణకు రిలయన్స్ కంపెనీ ఒక పెద్ద కొత్త ప్రాజెక్టు ప్రకటించింది అనుకోండి. చాలా మంది పెట్టుబడిదారులు ఇది గ్రేట్ ఛాన్స్ అని షేర్లు కొనడం మొదలు పెడతారు. దాంతో డిమాండ్ పెరుగుతుంది, షేరు ధర పెరుగుతుంది. అలాగే ఒక కంపెనీకి నష్టాలు వస్తే లేదా ఆ కంపెనీపై ప్రతికూల వార్త వస్తే చాలా మంది భయపడి అమ్మేస్తారు. అంటే సప్లై పెరుగుతుంది, ధర పడిపోతుంది. అంటే షేర్ ధరలు రోజు మారుతుంటాయి. ఇది భయాలు, ఆశలు, వార్తలు, మార్కెట్ ట్రెండ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా పెద్ద ప్రభావం చూపేవి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ పాలసీలు, వడ్డీ రేట్లు, కంపెనీ ఫినాన్షియల్ రిజల్ట్స్. ఉదాహరణకి భారతదేశంలో వడ్డీ రేట్లు తగ్గితే చాలా మంది పెట్టుబడులు మార్కెట్లో పెడతారు, మార్కెట్ ఎగబాకుతుంది. కానీ యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, గ్లోబల్ ఇన్ఫ్లేషన్ వస్తే భయం పెరుగుతుంది, మార్కెట్ పడిపోతుంది. ఇదంతా మనసుతో కూడిన ఆట. ఎందుకంటే మార్కెట్లో షేర్ ధరలు ఫిగర్స్ కంటే భావాలు ఎక్కువగా కదిలిస్తాయి. అందుకే తెలివైన పెట్టుబడిదారులు ఎప్పుడూ ఒక సూత్రం పాటిస్తారు: బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ బీ గ్రేడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. వారెన్ బఫెట్ చెప్పిన మాటలు ఇవి. అంటే అందరూ భయపడుతున్నప్పుడు కొనండి, అందరూ ఆశపడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి అని అర్థం. తెలుసుకుందాం పెట్టుబడికి ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశాల గురించి. మనం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
ఇది ఒక మార్కెట్ గైడ్ లాంటిది, సింపుల్ అండ్ ప్రాక్టికల్. మొదటగా మీరు కంపెనీ గురించి పరిశీలించండి. అంటే కంపెనీ ఏ రంగంలో పనిచేస్తుంది, లాభాలు స్థిరంగా వస్తున్నాయా లేదా అన్న విషయంపై అవగాహన పెంచుకోండి. మేనేజ్మెంట్ విశ్వసనీయమా కాదా అనే విషయాలపై తెలుసుకోండి. ఎగ్జాంపుల్, రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి లాంటి కంపెనీలు దీర్ఘకాలంలో మంచి ప్రదర్శన చూపుతున్నాయి. రిస్క్ సామర్థ్యం అంచనా వేయండి. మీరు ఎంత డబ్బు రిస్క్ చేసుకోవచ్చు, షార్ట్ టర్మ్ ట్రేడింగ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ కోసం మీ అర్హతను అంచనా వేయండి. తర్వాత డైవర్సిఫికేషన్ అంటే వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం అన్నమాట. ఒకే షేర్లో మొత్తం పెట్టుబడి పెట్టడం ప్రమాదం. రియల్ ఎస్టేట్, బాండ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్లలో బాగా విభజించండి. అలాగే డిసిప్లిన్ అండ్ పేషెన్స్ ని పాటించండి. స్టాక్ మార్కెట్ లో వెంటనే లాభం వస్తుందేమో అని ఆశించకండి. స్మాల్ కన్సిస్టెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ లాంగ్ పేషెన్స్ ఈక్వల్ సక్సెస్ అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే న్యూస్ అండ్ మార్కెట్ రీసెర్చ్ చేయండి. అంటే మార్కెట్ వార్తలు, క్వార్టర్లీ రిజల్ట్స్, ఎకనామిక్ అప్డేట్స్ ఇవన్నీ చూసుకోండి. సోషల్ మీడియా పై ఆధారపడకండి. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్లో విజయం సాధించాలంటే 4 పిల్లర్స్ గుర్తుంచుకోండి. అవేంటంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం, అలాగే పేషెన్స్ మనకు సహనం ఉండాలి, తర్వాత రీసెర్చ్ అంటే దాని మీద పరిశీలన చేయాలి, తర్వాత డిసిప్లిన్ అనుచరణ. ఓకే, ఈ 4 పిల్లర్స్ తోనే మీరు స్మార్ట్ ఇన్వెస్టర్ అవుతారు. ఇప్పటికీ మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, షేర్లు ఎలా పెరుగుతాయి, పెట్టుబడి ముందు ఏం పరిశీలించాలి. ఇప్పుడు కొన్ని సాధారణ మిస్టేక్స్ గురించి తెలుసుకుందాం. ఈ తప్పుల నుండి అంటే మీరు విజయవంతంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ తప్పులు నుండి మీరు బయటపడితే ఇన్వెస్ట్మెంట్ ను విజయవంతంగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మంచి కంపెనీని ఎంచుకోవడం అంటే పాపులర్ షేర్లు వెనుక వెళ్ళడం తప్పు. బలమైన ఫౌండేషన్ ఉన్న కంపెనీలలో పెట్టుబడి పెట్టండి. అలాగే షార్ట్ టర్మ్ థింకింగ్ అంటే స్టాక్ పెరుగుతుందేమో అని ఒక్క రోజులో లాభం ఆశించడం తప్పు. లాంగ్ టర్మ్ విజన్ అవసరమవుతుంది. ఫియర్ అండ్ గ్రీడ్ అంటే మార్కెట్ పడితే పానిక్ సెల్లింగ్ చేయొద్దు, పెరిగితే ఓవర్ కాన్ఫిడెన్స్ కి ఇవి రిస్క్ పెంచుతాయి. అలాగే డైవర్సిఫికేషన్ చేయకపోవడం, అన్ని డబ్బును ఒకే షేర్ లో పెట్టడం ప్రమాదకరం అవుతుంది. విభజన అంటే డైవర్సిఫికేషన్ ద్వారా రిస్క్ తగ్గుతుంది. రీసెర్చ్ లేకుండా డెసిషన్ తీసుకోకండి. సోషల్ మీడియాలో రూమర్స్ ను, ఫ్రెండ్స్ చెప్పిన సజెషన్స్ పై ఆధారపడకండి. డేటా, కంపెనీ పెర్ఫార్మెన్స్, మార్కెట్ వ్యూస్ పరిశీలించండి. మరి ఇప్పుడు మనం చెప్పుకున్న ముఖ్యమైన విషయాల రివ్యూ చూద్దాం. స్టాక్ మార్కెట్ అంటే జూదం కాదు, అది వ్యాపారంలో భాగస్వామ్యం. షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ తెలుసుకోవడం చాలా ముఖ్యమవుతుంది. రిస్క్ ఉంటుందని తెలుసుకొని నాలెడ్జ్ ప్లస్ రీసెర్చ్ ప్లస్ పేషెన్స్ అండ్ డిసిప్లిన్ తో పెట్టుబడి చేయండి. మిస్టేక్స్ ను తప్పించండి. స్మార్ట్ ఇన్వెస్టర్గా అవ్వండి. మరి మీ డబ్బును మీరు ఎల్లప్పుడూ నియంత్రించాలి, మార్కెట్ కాదు. డోంట్ వర్క్ ఫర్ మనీ, మేక్ యువర్ మనీ వర్క్ ఫర్ యూ. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.